ఏమైనా హల్లెలూయా. సో మీ ముఖాలన్నీ చాలా వెలుగుతో నింపబడి ఉన్నాయి. ఆమేన్. చాలా హ్యాపీగా ఉన్నాయి, చాలా సంతోషం. రైట్. మంచి కుటుంబములో నిజమే దేవులారా, గృహిణి లేకుండా, ఇల్లాలు లేకుండా ఇలుగు లేదు. ఇల్లాలి ఇంటికి దీపం అన్నారు కదా, కానీ అవి లేనిది కాదు. వారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రైట్. ఈరోజు ఎందుకు మీరు టిఫిన్ చేయలేదంటే చెప్తారు కొంతమంది, మా ఆవిడకు బాగాలేదని. ఎందుకు టిఫిన్ చేయలేదు అంటే మా ఆవిడకు బాగాలేదు అని. అంటే ఆమెకు కొంచెం ఒంట్లో బాగాలేదు, అందుకు కొంచెం లేటుగా వేసిందని అర్థం. అంటే అర్థం ఏమిటంటే దేవుడా, కుటుంబంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది. భర్త ఏదైనా కార్యాలు ఆయన చేస్తూ గొప్పవి చేస్తున్నాయంటే ఆమె ప్రోత్సాహం లేనిది జరగని విషయం. అందుకు కుటుంబంలో భార్య భర్తలు వారి యొక్క ఐక్యతను గురించి, వారి ప్రేమను గురించి చెప్పుకుంటూ పోతే తరగంది. అందుకే ఎక్కువగా నా మెసేజ్లో వర్తమానంలో కుటుంబాన్ని గురించి ఎక్కువ ఉంటుంది. రైట్. మంచిది ఏంటరా. వాక్య దానిలోకి వెళ్దాం. మనం ఎప్పుడు విన్నటువంటి, తరచుగా మనం విన్న వాక్యమే, కొత్తగా నేను బోధించటం లేదు ఏంటరా. రైట్. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయము, 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. రైట్. ఎవడైనను క్రీస్తునందున్నడలా వాడు నూతన సృష్టి. అంటే క్రీస్తులో ఉంటే నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను కదా. క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడటం అనేటువంటి ఒక గొప్ప అద్భుతం. నూతన సృష్టి. ఎవడైనను క్రీస్తునందున్నడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, క్రొత్తవాయెను. నూతన సృష్టిని గురించి, ఆ మహిమగల కార్యముని గురించి మనం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ నూతన సృష్టి గురించి, ఆ నూతన సృష్టి ఎక్కడి నుండి మనకు కలుగుతుంది అనే అంశం మీద ఈరోజు మనం క్లుప్తంగా మనం ధ్యానిద్దాం. దేవునిలారా, దేవుడు చేసినటువంటి ఆ మహిమగల కార్యం అనగా ఆ నూతన సృష్టి ఎంతో అద్భుతమైనది. అద్భుతాల కన్నా మించినటువంటి అద్భుతము అది గొప్పది. అంటే దేవుడు నాలో ఎలాంటి నూతన సృష్టి కలగజేశాడు, ఆ నూతన సృష్టి కలగజేయడానికి ఆయన ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం అనేది మనకు చాలా అవసరమైంది. అయితే మొదట మనిషి ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడరా, మనిషి ఏమిటి అనేదాన్ని ముందు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ప్రభు ఏం చేశాడు అనే అంశాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే ఆయనలో మరింతగా కృతజ్ఞత కలిగి మనం ముందుకు వెళ్ళగలం. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం. అందరూ కూడా వాక్య భాగాన్ని తీయండి. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వాదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకునడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. చాలు. ఈ 28వ వచనములో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరిని? ఆదామవ్వలను వారిని ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాకుండా వారితో మీరు ఫలించి అభివృద్ధి చెంది, ఇంకేమన్నాడు? విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, దాని వేలుడి అని అన్నాడు. దానిని వేలుడి అన్నాడు. అర్థమవుతుంది కదా ఏంటరా? అంటే ఆదాము అవ్వలను దేవుడు సృజించినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు.
ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి, దాన్ని లోపరుచుకొని దాని వేలుడి అని. అంటే ఈ సర్వ జగత్తు అంటే సర్వ సృష్టిని వేలటానికి, ఆధిపత్యం చేయడానికి, అధికారం కలిగి ఉండటానికి, ఆధిపత్యాన్ని ఇవ్వడానికి మనుషునికి అప్పగించాడు. దేవుడు మనుషునికి అప్పగించాడు, ఇదంతా నువ్వు వేలు అని, గౌన్ చేయి, దీనంతా వేలుమని చెప్పాడు. అయితే దేవుడు ఏం చేయాలంట, తన క్రింద ఏలువానిగా మనిషిని ఉంచాడు. రెండోదిగా వచ్చేసినట్లయితే భూమి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు? అధికారాన్ని ఇచ్చాడు. మూడోదిగా ఆధిపత్యాన్ని ఇచ్చాడు. దేవుడు మనుషునికి ఏమిచ్చాడు? తన క్రింద వేలువానిగా, ఎదుగో ఆకాశ పక్షులను వేలు, సముద్ర పక్షులు, సముద్రం నుండి మత్స్యములు, ఇవన్నీ కూడా నీ వశంలో ఉన్నాయి, దీని వేలు అని చెప్పాడు. రెండోదిగా ఏం చెప్పాడు? వాటి మీద అధికారాన్ని ఇచ్చాడు. అంటే తాను సృష్టించినటువంటి ఆ యొక్క భూజంతువుల మీద అన్నిటి మీద కూడా, సముద్ర మత్స్యముల మీద కూడా మనుషునికి అధికారం ఇచ్చాడు వేలటానికి. ఆధిపత్యాన్ని కూడా అనుగ్రహించాడు. ఏమిచ్చాడు? ఆధిపత్యం ఇచ్చాడు దేవుడు. అంటే వాటి మీద ఆధిపత్యం చేయటానికి ఇచ్చాడు. ఈ రీతిగా దేవుడు మానవుని సృజించి మానవునికి సర్వం వాటిపైన, అంటే భూమి మీద ఉన్న వాటిని వేలటానికి, మరి వాటిని ఆధిపత్యం చేయటానికి అధికారం దేవుడిచ్చాడు. ఈ అధికారము మానవుని చేతిలో ఉంది. అయితే ఆ అధికారం మానవుని చేతిలో ఉన్నప్పుడు ఆదాము చేసినటువంటి తిరుగుబాటు జాగ్రత్తగా ఉంటే ఇది మనకు ఇంట్లో ప్రయోజనకరం ఉంటుంది. ఆదాము చేసినటువంటి తిరుగుబాటు చేత దాని ప్రతిగా ఏమైపోయిందంటే సాతానుకు విధేయుడయ్యాడు. దేవుడేమో సమస్తమైన వాటి మీద ఆదాముకు అధికారాన్ని, వేలటానికి, ఆధిపత్యం చేయటానికి దేవుడిస్తే సాతాను యొక్క మాట విన్నాడు. అంటే దేవునికి తిరుగుబాటు చేసి సాతానుకి విధేయుడయ్యారు. ఎవరు? ఆదాము. ఆ కారణం చేత సాతాను ప్రపంచానికి దేవుడయ్యాడు. ఒక్క వ్యక్తి దేవునికి అవిధేయత చూపటం వలన మానవాళంతటికి ఏమి ప్రాప్తించింది? పాపం. అంటే ఎప్పుడైతే ఆదాము తిరుగుబాటు చేసి సాతానుకు విధేయుడయ్యాడో, సాతానుడు ఏమైపోయాడు తెలుసా? ప్రపంచానికి దేవుడయ్యాడు. మీకు అర్థమేంటి? అది ఏమి ఎరిజనం అనుకున్నారా? అనుకోవాల్సిన అవసరం లేదు. సాతాను ప్రపంచానికి దేవుడయ్యాడు మొదటిగా. రెండవదిగా ఆత్మీయంగా మనుష్యుడు సాతానుకు చెందినవాడయ్యాడు. ఎంతోమంది దేవునికి చెందినవాడు. ఎప్పుడైతే ఆదాము తిరుగుబాటు చేసి సాతానుకు విధేయుడయ్యాడో, సాతానుడు ప్రపంచానికి దేవుడయ్యాడు. ఆత్మీయంగా మనుషుడు సాతానుకు చెందినవాడయ్యాడు. వీడు నావాడు అన్నాడు. ఎవరు? ఒక్కని కాదు, ఆదామునే కాదు, ఆదాము వరుసలో పుట్టిన వారందరినీ కూడా వీడు నావాడే అన్నాడు. నీ వాడను కాదంటే కుదరదు. అయ్యాడు కూడా, సాతానుకు చెందినవాడయ్యాడు. నువ్వు సాతాన్ అంటే నువ్వే సాతాన్ అనేవాళ్ళు ఉన్నారు, మనం అనంలే. ఇంట్లో కూడా అంటారు, ఎంతమంది సైతాన్లైనా ఎట్లా. సాతానుకు చెందినవాడయ్యాడు. మూడవది, దేవునితో గల అన్యోన్యత నుండి వేరు చేయబడ్డాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవునితో మాట్లాడేవాడు. దేవుడు ఆయనతో మాట్లాడేవాడు. అయితే అన్యోన్య సహవాసం, ఆ సంబంధం తెగిపోయింది. నాలుగవదిగా చూసినట్లయితే
మరణము లోకములోకి ప్రవేశించినది. అంటే పాపం ద్వారా మరణము, శాపం లోకములోకి ప్రవేశించింది ఒక్క మనుషుని ద్వారా. అతడే ఆదాము. దేవుడేమో ఈయనకు సమస్తం అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఏలువానిగా ఇచ్చే ఇదంతా ఎవరి చేతులకి వెళ్ళిపోయింది మరలా. అంతేగా, సాతానికి చెందినవాడైతే మన సాతాను అదే కదా దేవుని బిడ్డలారా. అయితే అలా వెళ్ళినటువంటి మనుష్యుడు తనంతట తాను రక్షించుకునే మార్గాన్ని కోల్పోయాడు. తనంతట తాను రక్షించుకునే పరిస్థితి లేదు. తనంతట తాను రక్షించబడే మార్గము లేకుండా పోయింది. ఆయన తీసుకొచ్చి పెట్టాడు మానవాళి అంతటికి. ఒక్కడు చేసిన పాపం మానవాళ్ళంతటికి. తనంతట తాను రక్షించుకునే మార్గం లేకపోయింది దేవులారా. అందుకే మన వాక్యంలో మీరు చూడవచ్చు దేవులారా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చదువుదాం. నెమ్మదిగా సావధానంగా అందరు బైబిల్ తెరవండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే దేవుని బిడ్డలారా, అపరాధముల చేత పాపముల చేత మనిషి చనిపోయినప్పుడు క్రీస్తు విమోచన కార్యం ద్వారా ఆయన బ్రతికించనని మనం చూస్తున్నాం. మీరు వాటిని చేయొచ్చు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి, ఎందుకంటే వాయుమండలాధిపతిని అనుసరించారు అపవాదిని. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటారు. చాలు దేవుని బిడ్డలారా, ఈ రీతిగా మానవుడు మరి పతనమైనటువంటి మానవుడు పతనమైపోయాడు. అయితే పతనమైనటువంటి మానవునికి పాప క్షమాపణ మాత్రమే సరిపోదని నూతన జీవము, నూతన స్వభావం అవసరమని దేవునికి తెలిసింది. దేవునికి తెలిసి జగత్తు పునాదికి వేయబడకముందే దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మానవుని విమోచించాలి. ఆయన కూడా ప్లాన్ చేశాడు. అర్థమవుతుందా దేవుడారా? మనకు క్షమాపణ మాత్రమే సరిపోదు అని దేవుని తెలుసంట. నూతన జీవం, నూతన స్వభావం అవసరమని దేవుని తెలిసిందంట. దీన్ని సంపాదించాలంటే ఆయన ఓడించాలి సైతాన్ను. సైతాన్ను ఓడిస్తే మానవునికి నూతన జీవం, నూతన స్వభావం కలుగుతుంది. మరి సైతాను ఓడించటానికి మార్గం ఏంటి? మార్గం ఎలా అవుతుంది? మార్గం ఎలా ఉంటుంది అంటే నూతన జీవం, నూతన స్వభావం కలగజేసి ఈ మానవుని దేవునితో కనెక్ట్ చేయాలి, ఐక్యపరచాలి. అక్కడ పోయినాడు కదా, దారి తప్పాడు కదా, సాతానుకు విధేయుడై సాతానుకు చెందినవాడయ్యాడు కదా మానవుడు. వీడు నా సొత్తు అంటున్నాడు, వీడు నా బిడ్డ అంటున్నాడు. వాడు చూడు నాలాగానే ఉన్నాడు, నా చేష్టలు చేస్తున్నాడు అంటున్నాడు. నేను ఏం కోరుకుంటే అవి చేస్తున్నాడు. నా బిడ్డ నాలాగానే ఉన్నాడు, నేను ఏం కోరుకుంటే అవి చేస్తున్నాడు. తాగమంటే తాగుతున్నాడు, గంతులు ఏమంటే గంతులు వేస్తున్నాడు, తిట్టమంటే తిడుతున్నాడు, చంపమంటే చంపుతున్నాడు. నా వాడు అంటున్నాడు, నా పనులే చేస్తున్నాడు అని చెప్తున్నాడు. నాకు చెందినవాడు. మరి ఆయన చెందినటువంటి వ్యక్తిని ఇడిపించాలన్నా, నూతన జీవం ఇవ్వాలన్నా, నూతన స్వభావం కలగచేయాలన్నా, ఆ తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని, ఆ మానవుని తీసుకొచ్చి దేవుని చేతికి అప్పగించి, తప్పిపోయినాడు ఇదిగో నీకు అప్పగిస్తున్నానని అప్పగించేది ఎవరు? అక్కడ తప్పిపోయినాడు తోటలో, ఏదైనా తోటలో. ఈయన తప్పిపోయే వాళ్ళందరూ తప్పిపోయారు, ఈయన ఒక్కడు తప్పిపోయాడు.
ఈయన తర్వాత ఈయన క్రమంలో వచ్చేటువంటి క్రమంలో వంశక్రమంలో వచ్చిన వాళ్ళందరూ కూడా తప్పారు. వీరందరినీ మళ్ళీ నీకు అప్పగిస్తున్నాను అనడానికి మార్గం ఏంటి అంటే, తెగిపోయినటువంటి సహవాసాన్ని, ఆ సంబంధాన్ని ఐక్యపరచటానికి ఏర్పడవలసిన మార్గం, ఒక మార్గం ఏర్పడాలి. ఎవరు ఏర్పరిచారు? పోయింది, అక్కడ కనెక్షన్ తప్పిపోయింది. మానవునికి దేవునికి సంబంధం తెగిపోయింది. సాతానుకి చెందినవాడు అయిపోయాడు, సాతాను క్రియలు చేస్తున్నాడు, స్వరూపం కోల్పోయాడు. తిరిగి తప్పిపోయిన మనిషిని దేవుని దగ్గర తీసుకురావాలి. మార్గం ఏంటి? మార్గం దేవుడు తన మరణ పునరుత్థానం వలన ఆ మార్గాన్ని కలగజేశాడు. యేసు మరణము, పునరుత్థానము, యేసుప్రభువు వారి జననము, మరణము, పునరుత్థానము. యేసుప్రభువు వారి మరణము, పునరుత్థానం అంటే విమోచన కార్యము. ఏమన్నారు దేవుడరా? విమోచన. నువ్వు నేను ఆ సాతానుకి చెందిన మనము ఇడిపించబడ్డామంటే యేసుప్రభువు వారు ఏం చేశాడని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య నాకేం చేశాడని పూర్తిగా నువ్వు అర్థం చేసుకుంటే వాక్యం నుండి యేసు కొరకు నువ్వు ఏం చేయడానికి నేను సిద్ధంగా ఉంటావు. ఐఎమ్ రెడీ అంటావు. ఆర్ యు రెడీ అని ఒక దైవజనుడు అంటాడంట. చాలా చక్కగా అంటాడు. అంటే ఈ విమోచన కార్యాన్ని, ఈ నూతన సృష్టి నీలో కలగజేయడానికి చేసిన విధానాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ప్రభు కోసం ఏం చేయటానికైనా త్యాగం, ఏం చేయడానికైనా నువ్వు త్యాగం కలిగి ఉంటావు, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటావు. కనుక దేవులరా, ఈ విమోచన విజయం చెప్పండి. విమోచన అక్కడ ఆదాము అపవాది చేతిలో ఓడిపోయాడు. ఓడిపోయి సమస్తం ఆయన చేతికి అప్పగించాడు. అప్పగించేది మళ్ళీ తిరిగి మళ్ళీ ఏం చేయలేనా వాని చేతుల నుండి మళ్ళీ లాక్కోవాలి. లాక్కోవాలంటే ఒక న్యాయ సంబంధంగానే, న్యాయబద్ధంగానే ఉండాలి. తీసేసుకున్నాడంతా నాది, ఇది నా వాడైపోయాడు, ఈయనకి ఇచ్చినంతా నాది అన్నాడు. విమోచన విజయంలో ఏంటి, ఏం చేశాడు యేసుప్రభువు? ఎలా మనం విమోచించాడు, ఎలా ఇడిపించాడు, పాపము నుండి ఎలా ఇడిపించాడు, శాపము నుండి ఎలా ఇడిపించాడు, నూతన సృష్టి మనలో ఎలా కలగజేశాడు, అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1 పేతురు 1 అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. 19-20 వచనాలు. 1 పేతురు 1 అధ్యాయం 19 వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును నాకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. అంటే మనం విమోచింపబడ్డాం, ఇడిపించబడ్డాం అంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తన స్వరక్తాన్ని చెందించాడు. అంటే జాగ్రత్త వినండి, ఇటు చూడండి. ఇంకా జగత్తు పునాది వేయబడక ముందే, అంటే జగత్తు పునాది వేయబడక ముందే ముందుగానే దేవుడు తన కుమారుని ద్వారా విమోచించాలని ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు. కుమారుని ద్వారా అంటే కుమారుడు ఏం చేయాలి? మన పాపములన్నిటినీ దేవుని బిడ్డలారా, మనకు చేసినటువంటి యొక్క ప్రతి తప్పిదనం అంతటిని కూడా ఏం చేయాలి? మనం పొందవలసిన శిక్షను, మన పాపములను మనం పొందవలసిన శిక్షను తనంతట తానే ఆయన తన శిలువ మాను మీద మోసుకున్నాడు. మనకు రావాల్సిన శిక్షను తీసుకున్నాడు, మన స్థానంలో మరణించాడు, మన కోసం పాపముగా చేయబడ్డాడు. సాతాను ఓడించి మరలా నిన్నేం చేశాడు? అధికారాన్ని చేతిలో పెట్టాడు. అంతుంది అన్నమాట దీంట్లో. దేవునితో మంచి సహవాసం కలిగి ఉండటకు, అదేవిధంగా భూమి మీద మనకు హక్కు కలిగి ఉన్న అధికారము, ఆధిపత్యము ఆయన మరలా పునరుద్ధరింపచేశాడు. అధికారాన్ని, ఆధిపత్యాన్ని మరలా నీ చేతిలో ఉంచాడు. బిడ్డ నీది అని.
ఆదాము ఎప్పుడైతే కోల్పోయాడో, యేసుప్రభు వారు కోల్పోయిన దాన్ని, ఆదాము కోల్పోయిన దాన్ని యేసుప్రభు వారు తిరిగి తన మరణం పునరుత్థానము ద్వారా ఆ కలువరి శిలువమాన మీద ఆయన శ్రమ పడ్డాడు. 2 చేతులలో సిలులు కొట్టించుకున్నాడు, 2 కాళ్ళలో సిలులు కొట్టించుకున్నాడు, తల మీద ముళ్ళ కిరీటం, తన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు. విమోచన కార్యం అది నీ పట్ల చేశాడు, నా పట్ల చేశాడు, మానవాళంతటికీ చేశాడు. కోల్పోయినటువంటి ఆ సహవాసాన్ని, త్రుంచివేయబడినట్టు కోల్పోయిన ఆ సహవాసాన్ని, ఆ ఆధిపత్యాన్ని, ఆ అధికారాన్ని మరలా మనకేం చేశాడు? పునరుద్ధరింప చేశాడు. అంటే తిరిగి నీకిచ్చాడు. అది దేవుని బిడ్డలారా యేసయ్య నీకు చేసినది. యేసయ్య ఏం చేశాడంటే అది చేశాడు. నీకు నాకు మానవాళంతటికి అది చేశాడు. ఆయన సాతానుపై విజయం సాధించాడు మరణము పునరుత్థానము ద్వారా. కనుక అంత మాత్రమే కాదు, మరణము ద్వారానే మరణాన్ని, సాతాను యొక్క మరణ బలమును జయించాడు. మరణము ద్వారానే సాతాను యొక్క మరణ బలమును జయించాడు. ఏంటి మరణ బలం అంటే, పాపం వలన మరణం వచ్చింది. యేసుప్రభు వారు మరణించినప్పుడు ఆ మరణ బలమును జయించాడు. కనుక ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళును విరిచాడు తన మరణము ద్వారా. అంటే మనము నిత్య జీవాన్ని కలిగి ఉండటానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనం మనం చదువుదాం. హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. కాబట్టి చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములను గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా చేయుటకును, అపవాదిని మరణము చేత నశింపజేయుటకు, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. రక్త మాంసములో పాలువాడాడు. ఏదైతే మరణం వెళ్తుందో ఆ మరణపు సంఖ్యల నుండి దాన్ని విడిపించటానికి ఆయన రక్త మాంసంలో పాలువాడయ్యాడు అని. దేవుని బిడ్డలారా, ఈ విమోచన కార్యములో దేవుడు మనకు తిరిగి ఏమి అనుగ్రహించాడు, కోల్పోయిన దాన్ని ఏమి అనుగ్రహించాడు అనేది మనం ధ్యానించాం. అయితే దేవునిలారా, యేసుక్రీస్తు ఈ ప్రభువారు దేవుని యొక్క న్యాయమైన తీర్పును, అవసరమైన వాటిని తృప్తిపరచుటకు, అంటే ప్రభువారు, యేసు ప్రభువారు దేవుని యొక్క తీర్పు, ఆ తీర్పు తృప్తిపరచటానికి, మరి అపవాదిని జయించటానికి అవసరమైన వాటిని చేశాడు ఆయన. దేవుడు న్యాయవంతుడు కనుక ఆయన ఏం చేస్తాడు? దేవుడు న్యాయవంతుడు కనుక న్యాయంగా తీర్పు తీరుస్తాడు. పాపం చేసేవానికి శిక్ష విధించాలి. అది అయితే యేసుప్రభువు వారు ఏమన్నారు? ఆ శిక్ష నేను తీసుకుంటా దేవా అన్నాడు. అంటే దేవుని తీర్పుకు నా కావలసినటువంటి అవసరతను ఈయన తీర్చాడు. దేవుడు ఏమంటే న్యాయవంతుడు, ఆయన తప్పు చేశాడు, శిక్ష విధించాలి అంటాడు. యేసుప్రభువు వారు అన్నారు, నేను తీసుకుంటాను. ఆయన పాపాన్ని నేను తీసుకుంటాను, ఆమె పాపాన్ని నేను తీసుకుంటాను, ఆ యవనస్తుని పాపాన్ని తీసుకుంటాను, నేను తీసుకుంటాను. ఆయన స్థానంలో నేను చనిపోతా, నేను రక్తం కారుస్తా, నేను తీసుకుంటా. ఇది చేశాడు నీ కోసం, నా కోసం. నువ్వు చేసే నేను ఏం చేయలేం. అందుకోసమే పాపం చేసింది మనము, శిక్ష అనుభవించవలసింది మనము, కానీ ఆ శిక్ష తానే తన మీద వేసుకున్నాడు. మన కోసం పాపముగా చేయబడ్డాడు. నూతన సృష్టిలో ఇది విమోచన కార్యంలో. విమోచన అంటే, విమోచన విజయం అంటే అది. సాతానుని ఎక్కడ జయించాడు అంటే మరణము ద్వారా దేవుని బిడ్డలారా. ఇంకా మనం దేవుని బిడ్డలారా కొంచెం ముందుకు కొనసాగినట్లయితే, యేసు ప్రభువారు ఆయన విమోచన కార్యం చేశాడు.
అయితే మన వంతు మనం ఏం చేయాలి? ఆయన చేశాడు, విమోచన కార్యం చేశాడు, మన కోసం ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అయితే మనం ఏం చేయాలి? యేసుక్రీస్తుని జీవితానికి ఎప్పుడైతే ప్రభువుగా రక్షకునిగా అంగీకరించడానికి నీవు తీర్మానం చేసుకుంటావో అప్పుడే నీ ఆత్మ తన ఆత్మ ద్వారా తిరిగి జన్మించబడుతుంది. నీ ఆత్మ తన ఆత్మ ద్వారా, ఆయన ఆత్మ ద్వారా నీ ఆత్మ తిరిగి జన్మించబడుతుంది. ఎలా జరుగుతుంది? బాప్తిసం తీసుకుంటే కాదు. నీ ఆత్మ తిరిగి జన్మించబడాలంటే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి తీర్మానం చేసుకున్నప్పుడే ఆయన ఆత్మ ద్వారా నీ ఆత్మ తిరిగి జన్మించబడుతుంది. అనగా నీ హృదయము నూతనపరచబడుతుంది. ఇది నూతన సృష్టి. హల్లెలూయా. నేను నూతన సృష్టి చేయడానికి, దేవునితో సహవాసం కలిగి ఉండటానికి, ఆధిపత్యం అధికారం ఇవ్వటానికి, ఆ మంచి సహవాసం కలిగి ఉండడానికి విమోచన కార్యం గొప్పది. ఆయన విమోచించాడు. దేవుడు నూతన జన్మలో నీ ఆత్మ నూతనమైనదిగా చేయబడినది. అంటే నూతన జన్మలో తిరిగి రక్షింపబడ్డావా, మారు మనసు పొందావా అంటే నీ ఆత్మ అనగా నీ హృదయము నూతనముగా చేయబడింది. నువ్వు ముగ్గురు అంటే నీలో ఎంతమంది అంటే ఆత్మ, ప్రాణము, శరీరము. నాలో 3 ఉన్నాయి, నీలో కూడా 3. ఆత్మ, ప్రాణము, శరీరము. ఆత్మ నూతనముగా చేయబడింది కానీ ప్రాణము నూతనముగా చేయబడలేదు. అది నీ మీద ఉంది కథ. ఇదేంటి ప్రాతకారం, ఒకటే నువ్వు బాగా చేయబడింది, ఒకటి బాగా చేయగలేదు అంటున్నారు, ఏంటి అర్థం కాలేదు, మరొకసారి చెప్పు అంటే మరొకసారి చెప్తా. నీ యొక్క ప్రాణము అంటే మనసు, చిత్తము, భావోద్రేకం. నీ మనసు, చిత్తము, భావోద్రేకం అవి నూతనపరచబడలేదు. అవి నూతనపరచబడాలి అంటే అవి నూతనపరచబడలేదు, నూతనంగా సృష్టింపబడలేదు. కాబట్టి నీ ప్రాణము దేవుని వాక్యం ద్వారా నూతనపరచబడుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా దేవులరా? తిరిగి జన్మించటం అనేది అవుతుంది, కానీ నూతనపరచబడడం. ఈరోజు రక్షింపబడిన నేను తెల్లవారు నేను వెంటనే ఏంటి నువ్వు బాప్తిసం తీసుకు ఎందుకు కోపడుతున్నావు? కోపడుతుంది. నువ్వు బాప్తిసం తీసుకు అబద్ధాలు ఆడుతున్నావు, ఆడుతుంది. నూతనపరచబడాలి. ఇంకా ఎంతకాలమైనా చర్చికి పోతున్న బూతులు మానలేదే, నూతనపరచబడాలి. మనసు ప్రాణం, భావోద్రేకాలు. అది ఎలా అంటే వాక్యము ద్వారా రక్షణ కలుగుతుంది, నూతన సృష్టిగా చేస్తాడు. ఆ నూతన సృష్టిగా చేయబడం అనేది దేవునిలో కొనసాగేటువంటి ప్రక్రియ. హల్లెలూయా. పాపము, శాపము నిన్ను కొట్టివేయబడ్డాయి. దేవుని బిడ్డవేనావు, టికెట్ వచ్చింది, ఆధార్ కార్డు వచ్చింది, ఓటర్ ఐడి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కరు 2 ఆధార్ కార్డు ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క అడ్రస్ మీద. వాళ్ళెట్ ఎందుకు ఇస్తారు మనకు అర్థం కాదు. కానీ ఇది మాత్రం, ఈ కార్డు మాత్రం మనకు ఉండదు, రక్షణ టికెట్ మాత్రం మనకు ఉండదు. అంటే నీ ప్రాణము దేవుని వాక్యం ద్వారా నూతనపరచబడం అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. వాక్యం ద్వారా నీ శరీరమును కూడా నియంత్రణలో, కంట్రోల్లో ఉంచుకోవాలి. అందుకే పౌలు భక్తుడు దాన్ని ఏం చేశాడంట, నలగొట్టాలంట. ఏదైనా నలగొట్టాలో, ఇతరులు నలగొడతాం కానీ మన శరీరం నలగొట్టాం.
కనపడితే నలగొడతానంటాం అని 1 కొరింథీ 9:27 నీ శరీరమును ఆధీనములో ఉంచుకోవాలి. దేవుని బిడ్డలారా చదవండి. 1 కొరింథీ 9:27. ఇతరులు ప్రకటించిన తర్వాత ఇతరులు ప్రకటించడం అనేది సులభమే. ఒకవేళ ప్రకటించి భ్రష్టుడైపోతే అందుకోసం ఏం చేశాడంటే ఆయన శరీరాన్ని నలగొట్టి దాన్ని లోపరుచుకుంటాడు. నలగొట్టం అన్నాడని ఉపవాసాల మీద ఉపవాసాలు ఉంచి హాస్పిటల్ పాలు కాకూడదు. దానికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. నలగొట్టడం అంటే ఈ శరీరం నలగొట్టడం కాదు, ఈ శరీరంలో ఉన్న తత్వాన్ని నలగొట్టాలి. దీంతో పని చేయించుకోవాలి. శరీరం అన్నాడు కదంగా అని దీన్ని నలగొట్ట అక్కడ దీంతో పని చేయించుకోవాలి. శరీర స్వభావాన్ని నలగొట్టాలి. స్వభావమును ఇంత ఉందా? అవును. అయితే దేవునులారా, యేసు ప్రభును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు, ప్రభువును మన రక్షకుని అంగీకరించి తీర్మానం చేసుకున్నప్పుడు దేవుడు మన ఆత్మను లేక మన హృదయాన్ని నూతనంగా చేశాడు. అయితే మన యొక్క ప్రాణం ఉందే, మన ప్రాణము మన భావోద్రేకులు నూతనగా చేయబడాలంటే అది మన ఆధీనంలో ఉంది వాక్యం ద్వారా. నూతనముగా చేయబడిన నీలో ఏం జరగాలి? ఒకసారి గమనించండి. మొదటిగా నువ్వు ఒక నూతన ప్రారంభాన్ని కలిగి ఉన్నావు. యేసు ప్రభు నీ హృదయంలోకి వచ్చాడు, నీ పాపాలు క్షమించబడ్డావు, దేవుని బిడ్డగా అంగీకరించబడ్డావు, ఆయన బిడ్డగా అంగీకరించబడ్డావు. అయితే నీకేముండాలి? ఒక నూతన ప్రారంభాన్ని నువ్వు కలిగి ఉంటావు. నూతన ప్రారంభాన్ని కలిగి ఉంటావు, ఆనందాన్ని కలిగి ఉంటావు, సంతోషం, రక్షణ, ఆనందం నీలో ఉంటుంది. రెండవదిగా పాప జీవితము, ఆత్మీయ మరణము దేవుని నుండి వేరుపరచబడ్డావు. అంటే పాప జీవితాన్ని మరి ఆత్మీయ మరణం నుండి వేరు చేయబడ్డాయి. నీలో నూతన ప్రారంభాన్ని కలిగి ఉంటావు. పాప జీవితము, ఆత్మీయ మరణము దేవుని నుండి వేరుపరచబడుట అనేది గతించిపోయింది. మూడవది, నువ్వు స్వతంత్రుడవు. పాపం కింద నువ్వు దాసుడుగా లేవు, నువ్వు స్వతంత్రుడవు. నువ్వు క్షమించబడ్డావు. ఏమో దేవుడు క్షమించాడు లేదా? క్షమించబడ్డావు. కొంతమంది ఆ రక్షణ వచ్చిందో లేదో రక్షణ. ఒక ఆయన అంట చాలా సంవత్సరాలు ఏడుస్తున్నాడంట, నాకు రక్షణ రాలేదో అని బెడ్షీట్ కప్పుకొని ఏడుస్తాడంట. వాళ్ళ భార్య, ఎందుకు ఇన్ని సంవత్సరాలు అయింది నాకు రక్షణ రాలేదంటాడంట. ఎన్నో సంవత్సరాలు ఏడుస్తున్నాడంట. నువ్వు స్వతంత్రుడు, నువ్వు క్షమించబడ్డావు. నీ మీద సాతానుకున్న ఆధిపత్యము ఎన్నటికీ నీ మీద లేకుండా విరిచివేయబడినది. నూతన సృష్టిగా చేయబడిన నీ మీద సాతానుకు ఎలాంటి అధికారం లేదు. విరిచివేయబడింది అధికారం. దేవుడు చేసాడు అది. ఇప్పుడు నీవు దేవుని పరిశుద్ధ ఆలయమై ఉన్నావు. ఇప్పుడు నువ్వు దేవుని పరిశుద్ధ ఆలయమై ఉన్నాం. అంటే ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా, ప్రభువుగా అంగీకరిస్తావో, ఆయన చేర్చుకుంటావో, ఇలాంటి అనుభవాలను కలిగి ఉంటావు. లేకపోతే నీవు అమోహములు అంటే మాయలో జీవిస్తుంటావు. ఏమో మందిరానికి పోతున్నా వస్తున్నా, అది జరగకపోయా, ఇది జరగకపోయా, అది రాకపోయా, ఇది రాకపోయా. దానికోసం కాదు, అవి ఇస్తాడు, అవి కొసురు. నువ్వు కూరగాయలు కొంటే ఒకటే అంటే 3 వేస్తాడు, తోటకాడ అయితే ఇంకా ఎక్కువ వేస్తాడు.
మేము కర్నూలు నుండి వచ్చేటప్పుడు తోటకడ కొంటాం. ఆ తోటకడ కొనేటప్పుడు వేసుకోమ్మా ఎన్ని కావాలా అంటాడు ఆయన. తోటకడే కొంటున్నాం కూరగాయలు తోట దగ్గర. కానీ మన తోటల దగ్గర లేవే, మార్కెట్ల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నువ్వు దేవుడు నివసించు పరిశుద్ధ ఆలయమై ఉన్నావు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? నూతన సృష్టి చేయబడిన నీలో నూతన ప్రారంభం నీలో ఉందా? నూతన ప్రారంభాన్ని కలిగి ఉన్నావా? పాప జీవితము, ఆత్మ మరణం నుండి దేవుని నుండి వేరుపరచబడటం అనేది గతించిపోయింది. నువ్వు స్వతంత్రుడవు, నువ్వు క్షమించబడి ఉన్నావు. నీ మీద సాతానుకునేటువంటి అధికారము ఎన్నటికీ నీ మీద ఉండకుండా కొట్టివేయబడింది దేవుడు. అయితే జాగ్రత్తగానండి. ఇప్పుడు అయితే వినండి జాగ్రత్తగా, అందరు చూడండి. అయితే ప్రతిసారి సాతాన్ని దగ్గరికి వచ్చి ఆ పాపం చేసినాం, ఈ పాపం చేసినాం అంటాడు. మరి ఎట్లన్నది? గత పాపాలు గుర్తు చేస్తున్నాడు ఏంటన్నా? ప్రతిసారి సాతాను నీ గత పాపంలో నీ ఓటమి లేక పాపాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు. నువ్వు ఆయనకి జ్ఞాపకం చేయాలి యేసుప్రభు చేసిన కార్యాన్ని. సిలువలో నా ప్రభు రక్తం కార్చాడు కదా నా కోసం అని నువ్వు చెప్తూ ఉండాలి. ఈ రెండు జరగాలి. అప్పుడు నిన్నేం చేయలేడు, లేకపోతే నేను కన్ఫ్యూజ్లో పెడతాడు. అర్థమైందా దేవులారా? అర్థమైతే హల్లెలూయా గట్టి చెప్పండి. హల్లెలూయా. అంతే. మంచిదే. నువ్వు తిరిగి జన్మించినప్పుడు ఏమవుతుందనే విషయాలు ఇందాక మనం ధ్యానించాం. ఇంకా కొంత ముందుకెళ్తే ఒకప్పుడు చీకటిగా, ఒకప్పుడు పాపి అయిన నీవు ఇప్పుడు పరిశుద్ధుడవై ఉన్నావు. ఒకప్పుడు పాపి అయిన నీవు ఇప్పుడు పరిశుద్ధుడవై ఉన్నావు. ఒకప్పుడు చీకటిలో ఉన్న నీవు ఇప్పుడు వెలుగులో ఉన్నావు. అప్పుడు సాతాను బిడ్డగా ఉన్నావు. ఇప్పుడు చూడు ఎంత బాగా చెప్పారు. ఒకప్పుడు దేవునికి దూరస్తుడుగా ఉన్నావు. ఇప్పుడు ఒకప్పుడు నీవు అపరాధిగా కనుగొనబడ్డావు. ఇప్పుడు నీతిమంతుడిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. క్లాప్స్ కొడదాం. మహేంద్ర బాగా అందుకుంటాడు, చాలా రోజుల తర్వాత అందుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసయ్యను నానైనా నా హృదయంలోకి నా పాపాలు క్షమించంటే ఇన్ని కలుగుతాయి నీలో అన్నావా? మరి ఎందుకు బాప్తీసానికి రక్షణకు దూరం చేసుకుంటున్నావు? నూతన సృష్టిలో ఉన్నటువంటి ఆ ధన్యత, ఆ మహిమ కార్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు నా కోసం ఇన్ని చేశాడు యేసయ్య. ఈ కార్యం ఎదట ఇంకేం కావాలి నీకు? 10 బిల్డింగులు సమానం అవుతాయా? 100 బిల్డింగులు సమానం అవుతాయా? అంటే బిల్డింగ్ కావాలంటే బిల్డింగ్ కావాలి. దేవుళ్ళు అట్టండి కాకండి. మళ్ళీ సొంత ఇంటి కోసం ప్రార్థన చేస్తున్నాం కదా, మళ్ళీ ఇట్లాంటి ఎందుకు కాకండి. నాకు తెలుసు, సొంత ఇంటి కోసం దేవుడు ఇస్తున్నాడు ఆశీర్వాదం. ఆయన మయంపరచడానికి దేవుళ్ళు ఇస్తాడు. నూతన సృష్టిగా చేసే నీకు ఇవ్వలేడు ఆయన. కనుకనే దేవుళ్ళరా, నీవు నూతన సృష్టిగా చేయబడాలి అంటే యేసు ప్రభువారు చేసిన విమోచన కార్యాన్ని
యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి తీర్మానం చేస్తే అద్భుతమైన జీవితం నీకు ఉంటుంది. హల్లెలూయా. అద్భుతమైన జీవితం నువ్వు కలిగి ఉంటావు. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు అందరూ మనల్ని అసహించుకున్నా, ఇడనాడినా, విడిచిపెట్టినా, మన హేళన చేసిన ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేయకుండా, నా ప్రభులోని నూతన సృష్టిగా చేయబడ్డాను, నూతన జీవం, నూతన స్వభావాన్ని నాకు ఇచ్చాడు నా ప్రభు అని విశ్వసించి ఆ నూతన సృష్టిలో, నూతన ప్రారంభంలో గంభీరంగా నువ్వు నడవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఎవరు పొందుకోకొని ఉన్నారో ఇప్పుడే తీర్మానం చేయండి. నేను అనుకుంటున్నాను దేవుడు మీకు అర్థం ఏంటదని. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని నూతన సృష్టిగా చేయడానికి, నూతన స్వభావాన్ని, నూతన జీవాన్ని కలుగ చేయడానికి తండ్రి, ఆ సిలువలో, ఆ సిలువమాన మీద మా పాపములను తండ్రి, మాకు రావలసిన శిక్షను తండ్రి, నువ్వంతటా నీవే ఆ సిలువమాన మీద మోసుకొని మా కోసం పాపముగా చేయబడ్డావు నాయన. ఎంత గొప్ప దేవుడవు నాయన. మా హృదయమారా నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను తండ్రి. నూతన ప్రారంభాన్ని కలిగి నీకోసం ఫలించే జీవితాన్ని జీవించడానికి మా అందరికీ సహాయం చేయమని యేసు శక్తిభరితమైన నామంలో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.